విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల ఘర్షణతో గందరగోళం ఏర్పడింది. కాకాని వెంకటరత్నం వర్ధంతిని పురస్కరించుకొని జేడి లక్ష్మీనారాయణ ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే సందర్భంలో కాకాని తరుణ్, యలమంచిలి రవి పరస్పరం వాదులాడుకున్నారు. రవి అనుచరుల దాడితో తరుణ్ అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రవి తరుణ్ మధ్య వాదనకు దారితీసిన కారణం ఏంటి? ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చిందా? ఏ విధంగా ఉంది? వర్ధంతి సందర్భంగా కూడా బెంచ్ సర్కిల్లో విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా కాకాని తరుణ్ అక్కడికి రావడం జరిగింది. ఆయన ఈ రోజు వర్ధంతి నేపథ్యంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పార్టీ పెట్టిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిని లక్ష్మీనారాయణని ముఖ్య అతిథిగా పిలిచాడు. ఆయనతో పాటుగా ఈ రోజు విగ్రహాన్ని అధికారికంగా, అంటే గతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, ఈ రోజు రీమోడల్ చేసి వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలతో ఆవిష్కరించారు. అయితే కాకానికి సంబంధించి తరుణ్కి ఎటువంటి అర్హత లేదు. ఆయన కనీసం వారసుడు కూడా కాదు, కేవలం ఆయన ఇంటి పార్టీకి సంబంధించిన వ్యక్తే. ఆయనకి ఎటువంటి అర్హత లేదని చెప్పి కూడా ఒక్కసారిగా రవి అనుచరులు, అలాగే కాకాని మనవడు విజయ్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా అక్కడ చేరుకోవడంతో తీవ్రస్థాయిలో వాగ్వివాదం, తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 10 నుంచి 15 నిమిషాలు గందరగోళం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తాం. వెంటనే యలమంచిలి రవి జోక్యం చేసుకోవడంతో కూడా వివాదం సర్దిమణిగి ఎటువంటి అటు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి తరుణ్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే కాకాని గోవర్ధన్ విషయానికి సంబంధించి కాకాని తరుణ్కి ఎటువంటి సంబంధం లేదు. కేవలం అధికార పార్టీకి అలాగే రాజకీయ పార్టీలు అంటారనే దురుద్దేశంతో అతను రాజకీయంగా ఎదుగుదల కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఆయనకి ఎటువంటి కేవలం ఇంటి పేరు తప్ప ఎటువంటి బంధుత్వం లేదని చెప్పి కూడా కాకాని వెంకటరత్నం మనవడు విజయ్ కుమార్ అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు భారీగా చేరుకున్నాడు. అక్కడ ప్రస్తుతం అయితే వాతావరణం అదుపులోకి వచ్చింది. ఎవరి పూర్తి స్థాయిలో పంపించడం జరిగింది. రాధిక, జేడి లక్ష్మీనారాయణ ముందు ఇరు వర్గాలు వాదులాడుకున్నాయి. జేడి లక్ష్మీనారాయణ గారు ఏ విధంగా స్పందించారు? అంటే ఒక్కసారిగా జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా ఆయన కూడా కొంత హత్తుకుడైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన సమక్షంలో ఆయన ముఖ్య అతిథిగా పిలిచి విగ్రహానికి నివాళులర్పించి దండ వేయాల్సిన సమయంలో రెండు వర్గాల వారు ఈ విధంగా వ్యవహరించడంతో ఆయన తీవ్రస్థాయిలో అసంతృప్తి అయితే వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. కానీ అక్కడి నుంచి ఇటువంటి పరిణామాలు ఇవి సరైన పద్ధతి కాదు, ఇటువంటి వాటిని చేయటం సరైనది కాదు. కానీ ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని ముందుగా నిర్వహించుకోవాలి. చిన్న చిన్న విభేదాలు, గొడవలు ఉంటే తర్వాత కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పి ఆయన అయితే నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. రాధిక, తరుణ్ వెళ్లిపోవడంతో పరిస్థితి అంతా అదుపులోకి వచ్చినట్టేనా శివ? ఏ విధంగా ఉండింది? అంటే పూర్తి స్థాయిలో తరుణ్ ఎప్పుడైతే యలమంచిలి రవి అనుచరులు అక్కడికి రావటం, వారు కొంత ఆందోళన వ్యక్తం చేయటం, అతనిపై కొంత దాడికి యత్నం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. వెంటనే ఆయన అక్కడి నుంచి పోలీసుల సహాయంతో వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడైతే ప్రశాంతమైన వాతావరణం చేరుకుంది. కానీ పోలీసు అధికారులు అయితే మాత్రం అక్కడ చేరుకొని పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. అలాగే 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 అలాగే